సనందనుడు. శ్రీ శంకరాచార్యులు కాశీక్షేత్రం నుండి కొలదమంది శిష్యులతో పరమశివుని ఆదేశానుసారము భాష్య రచన చేయుటకు బదరికాశ్రమము బయలుదేరిరి. వారందరి అనేక రాజ్యములు దాటుతూ వెళుతూ ఉండగా ఆ రాజ్యముల రాజులు, ధనవంతులు, పండితులు అందరూ వారిని ఆదరముతో ఆహ్వానించి వారికి కావలసిన అన్ని సదుపాయములు చేయుచుండిరి. అలా కొంత దూరము ప్రయాణించి జ్యోతిషపురము చేరిరి. దానికి రాజు సుధనుడు. వారికి స్వాగతము చెప్పి సదుపాయములను సమకూర్చి వారి రచనలకు కావలసిన తాళపత్రములను సమకూర్చెను. అతటి నుండి కొద్ది దూరములో ఉన్న బదరికాశ్రమము చేరెను. శ్రీ శంకరాచార్యులు ఒకనాడు అలకానంద నదిలో స్నానమునకు వెళ్ళి అతట నారదకుండ ఘట్టము వద్ద నీటిలో నుండి శ్రీమన్నారాయణుని విగ్రహమును వెలికితీసి దగ్గరలోనే ఉన్న ఆలయంలో ప్రతిష్ఠించిరి. అతట నిత్య పూజలు జరుపుటకు కేరళ దేశ నంబూది బ్రాహ్మణులచే చేయించవలసిందిగా అక్కడి రాజును ఆజ్ఞాపించెను. ఈనాటికి బద్రీనాథ్లో నంబూద్రి బ్రాహ్మలే శ్రీమన్నారాయణుని నిత్య పూజలు నిర్వహిస్తారు. శ్రీ శంకరులు వారి శిష్యగణములతో బదరికాశ్రమములో 4 సంవత్సరములుండి తదేక దీక్షతో 15 ముఖ్య గ్రంథములకు భాష్యమును రచించిరి. అవి బ్రహ్మసూత్రములు, 12 ఉపనిషత్తులు, భగవద్గీత, సనత్సుజాతీయము అను వానికి భాష్యములను రచించిరి. వానిలోని మహావేదాంత విజ్ఞానము, బ్రహ్మ విద్యా రహస్యములు, అద్వైత సిద్ధాంత, జీవ బ్రహ్మైక్య తత్వములు వెలికితీసి వాటిని పండిత పామరులకందరకు అర్థమగు రీతిని వ్రాసిరి. అంతటి మహోత్కృష్ట గ్రంథములకు అంత తక్కువ కాలములో భాష్యములను వ్రాయుట అనునది అవతారమూర్తి ఆదిశంకరులంతటి వారికే సాధ్యపడగలదు. శ్రీ శంకరులు తమ భాష్య రచనలు చేయు సమయములో తమ శిష్యులకు వాని సారాంశమును కూడా ప్రతిదినము బోధించుచుండిరి. తమ శిష్యుడు సనందనుడు శ్రద్ధగా వినుచు ఎక్కువ గ్రాహ్య బుద్ధితో పరిప్రశ్నలు వేసి తెలుసుకొనుచుండెను. అది చూసి మిగతా శిష్యులు గురువుగారికి అతనిపై ఎక్కువ అభిమానము చూపుతున్నారని ఈర్ష్యగా ఉండేది. అది గమనించిన గురువుగారు ఒకనాడు సనందనుడు అలకానంది నది అవతల ఒడ్డున ఉండగా ఎలుగెత్తి అతన్ని వెంటనే రావాల్సిందిగా పిలిచెను. సనందనుడు గురువుగారికి ఏమి ఆపద వచ్చినా అని భయపడుచు వెంటనే నేరుగా ఆ నదీ ప్రవాహము ద్వారా వచ్చి గురువుకు నమస్కరించెను. సనందనుడు నది దాటుతుండగా ప్రవాహములో అతను వేసిన ప్రతి అడుగుకు ఒక పద్మము వెలసి అతడు నదిలో మునగకుండా కాపాడెను. అది గమనిస్తున్న మిగతా శిష్యులు సనందుని గురుభక్తికి ఆశ్చర్యచకితులై ఆనాటి నుండి శ్రీ శంకరులు అతనిని పద్మపాదుడు అని నామకరణము చేసి అలా పిలుచుచుండిరి. బదరికాశ్రమములో ఎంతో దీక్షతో భాష్యములు రచనలు పూర్తి చేసి శ్రీ శంకరులు అందరు శిష్యులతో హిమాలయ పర్వత శ్రేణులను దాటి కేదారనాథ స్వామిని ప్రతిష్ఠించి అచట వ్యవస్థను సక్రమంగా నిర్వహించుటకు తగిన ఏర్పాటు గావించి అచట్ నుండి కిందికి దిగి ఉత్తర కాశీ క్షేత్రమును చేరిరి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.